దేశవ్యాప్తంగా మరి కరోనా లాంటి కొత్త వేరియంట్ కూడా దేశంలో ప్రవహించింది. ముఖ్యంగా దేశవ్యాప్తంగా కూడా కొన్ని రాష్ట్రాల్లో కూడా కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో కూడా కేంద్ర ప్రభుత్వం ఏదైతే కరోనా కొత్త వేరియంట్ వే కూడా జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో మనం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రస్తుతం సూపరింటెండెంట్ విషయం ఆయన ద్వారా అడిగే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ రాష్ట్రంలో దేశంలో కొత్త వేరియంట్ కరోనా వస్తుంది, ఒక 5 మంది కూడా కేసులు నమోదని తెలుస్తుంది. కేంద్ర ప్రభుత్వం కూడా జాగ్రత్తలు తీసుకోవాలంటూ పలు సూచనలు కేంద్ర ఆరోగ్య శాఖ కూడా ఉత్తర్వులు జారీ చేసింది. ఇక్కడ మహబూబ్నగర్ జిల్లాలో ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నాం? నేను డాక్టర్ జీవన్, సూపరింటెండెంట్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ అండి. అయితే మనకు JN.1 అనే కొత్త కోవిడ్ వేరియంట్ కనుక్కోవడం అయింది శాంపిల్స్లో. సో ఇప్పటి వరకు దాని గురించి తెలిసిన సమాచారం ప్రకారము అది స్ప్రెడ్ అవుతుంది, కానీ లైఫ్ థ్రెటనింగ్ అంటే ఇంతకుముందులాగా ఊపిరితిత్తులు ఎఫెక్ట్ అయ్యి ఆక్సిజన్ అవసరం పడడము, హాస్పిటల్ అడ్మిషన్స్ అవసరం అవ్వడము అట్లాంటివి అయ్యే అవకాశం చాలా తక్కువ. అదే ప్రజలందరూ దృష్టిలో ఉంచుకోవాల్సింది ఏంటంటే, ఇంతకుముందు మనం కోవిడ్ అప్పుడు ఎట్లా ప్రికాషన్ తీసుకున్నాము అంటే దగ్గు, జలుబు అట్లాంటివి ఏమైనా ఉంటే ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ చేయడము, తర్వాత మాస్క్లు వాడడము. అవి మాస్క్ రెగ్యులర్గా వాడితే ఏమవుతుందంటే ఒకరికొకరు స్ప్రెడ్ కాకుండా ఉంటుంది. మైల్డ్ డిసీజ్ అయినా కానీ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉండదు. సో అట్లాంటి జాగ్రత్తలు కంపల్సరీ తీసుకోవాలి. తర్వాత హాస్పిటల్ పరంగా మేము కోవిడ్ ప్రిపేర్డ్నెస్ కూడా అయ్యాము. ఎందుకంటే మన దగ్గర 500 బెడెడ్ ఆక్సిజన్ ఫెసిలిటీస్ ఉన్నాయి, ICU ఫెసిలిటీస్ ఉన్నాయి, వెంటిలేటర్స్ ఉన్నాయి. సో రీసెంట్గా మాక్ డ్రిల్ కూడా జరిగింది. సో అన్ని రకాల సదుపాయాలతో, స్టాఫ్తో, తర్వాత టెస్టింగ్ ఫెసిలిటీస్తో మేము అన్నిటికీ సర్వంగా సిద్ధంగా ఉన్నాము. ఎనీ అంటువాడు అంటే ఇంతకుముందు మనకు 200 వరకు 200 నుండి 300 వరకు ఆక్సిజన్ అవసరం పడ్డ పేషెంట్స్ని మేనేజ్ చేయగలిగాం. సో ఇప్పుడు కూడా దాన్ని ఏం తేలికగా తీసుకోకుండా అన్ని సౌకర్యాలతో మేము సర్వంగా సిద్ధంగా ఉన్నాం. రైట్, కొత్త J1 కరోనా వచ్చింది సార్. ఈ వస్తే జాగ్రత్త ఎట్లా తీసుకోవాలి ప్రజలు? అయితే ఇంతకుముందులాగానే ఇప్పుడు దగ్గు, జలుబు అట్లాంటివి ఏమైనా ఉంటే ఇమ్మీడియట్గా మాస్క్ వాడాలండి. ఎందుకంటే ఇంట్లో కూడా మాస్క్ వాడితే ఒకరు స్ప్రెడ్ కాకుండా ఉంటుంది. తర్వాత చల్లని వాతావరణం ఉంది కాబట్టి ఈ నార్మల్గానే ఈ టైంలో అందరికీ జలుబులు, దగ్గులు అయ్యే అవకాశం ఎక్కువనే ఉంటుంది ప్రతి సంవత్సరం కూడా. అదే అది కోవిడ్ JN వేరియంట్ వచ్చిందని అట్లా ప్యానిక్ కాకుండా మామూలుగా కూడా జలుబు, దగ్గు స్ప్రెడ్ కాకుండా ఉండడానికి మాస్క్ వాడాలా, తర్వాత శానిటైజర్ వాడాలా, ఎక్కువ గ్యాదరింగ్స్ కాకుండా చూసుకోవాలి, అనవసరంగా గ్యాదర్ కాకుండా ఉండాలి. తర్వాత ఏమైనా దగ్గు, జలుబు, ఫీవర్ కానీ గొంతు నొప్పి అట్లాంటివి ఏమైనా ఉంటే ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ అన్ని సదుపాయాలు ఉన్నాయి. తర్వాత ఓవర్ ద కౌంటర్ అంటే మెడికల్ షాప్ పోయి నాకు దగ్గు ఉంది ట్యాబ్లెట్ ఇవ్వండి అన్నట్లా కాకుండా డాక్టర్ని సంప్రదించి ప్రాపర్ ప్రిస్క్రిప్షన్తో మెడికేషన్ తీసుకోవాలి. ఏమైనా డౌట్ ఉంటే ఇక్కడికి వస్తే మేము టెస్టింగ్ కూడా చేస్తాం. సరే, ఈ కొత్త J1 ఎలాంటి ఏజ్లో ఉన్న మంది పైన చూపించబోతుంది? అది మనం స్పెసిఫిక్గా ఏం చెప్పడానికి రాదండి. ఎవరైనా ఎఫెక్ట్ కావచ్చు. కాకపోతే షుగర్ ఉన్న వాళ్ళు, తర్వాత ఏజ్ ఎక్కువ ఎల్డర్లీ పేషెంట్ అదే ఓల్డ్ ఏజ్లో ఉన్న వాళ్ళు, డయాబెటీస్, తర్వాత ఇమ్యూనోసప్రెస్డ్ కండిషన్స్ అంటే వేరే రకరకాల క్యాన్సర్ బాధలు ఉన్న వాళ్ళు కానీ, లేకుంటే ఇమ్యూనోసప్రెషన్ మెడికేషన్ మీద ఉంటారు. అట్లాంటి వాళ్ళు ఎప్పుడైనా కానీ ఏదైనా ఇన్ఫెక్షన్ డిసీజెస్కు అంటే డిసీజ్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఇది అదేవిధంగా ఈ కోవిడ్ కూడా వాళ్ళకి ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఈ J1 కొత్తవి ఈ అయితే టెస్టుల గురించి ఎంతమంది ఏర్పాటు చేస్తున్నారు? ఇక్కడ మనకు ల్యాబ్ టెక్నీషియన్స్ కానీ, తర్వాత కిట్స్ కానీ, తర్వాత RT-PCR ల్యాబ్ ఉంది గవర్నమెంట్ మన మెడికల్ కాలేజ్లో. సో మేము ఆల్మోస్ట్ 200-300 మెంబర్స్ కూడా ఎట్ ఏ టైం పర్ డే చేయగలిగే కెపాసిటీ ఉంది. అయితే RT-PCR 500 డేస్లో కూడా చేసిన రోజులు ఉన్నాయి. సో మేము అన్నిటికీ సర్వగా సిద్ధంగా ఉన్నాం. అంటే ఈ గ్రామీణ ప్రాంతాల్లో కూడా చాలామంది కూడా ఉన్నారు. అంటే J1 వస్తే ఈ అపోలో ఎక్కువ చాలా వస్తుంది. ఒకవేళ లక్షణాలు ఉన్నట్లయితే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అది ముందుగా విలేజెస్లో ఫస్ట్ వాళ్ళకు నియరెస్ట్ ప్రైమరీ హెల్త్ సెంటర్కి వెళ్ళాలండి. తర్వాత అందరికి కూడా మాస్క్ అయితే కంపల్సరీ వాడాలి. మాస్క్ ఇమ్మీడియట్గా అవైలబుల్ లేకుంటే అట్లీస్ట్ వాళ్ళ దగ్గరలో ఉన్న కర్చీఫ్ కానీ, కాటన్ క్లాత్ కానీ ఫస్ట్ కట్టుకోవాలి. ఆ తర్వాత నియరెస్ట్ PHCకి వెళ్ళాలి. అక్కడ ఏమైనా డౌట్ ఉంటే అక్కడే టెస్టింగ్ ఫెసిలిటీ ఉంటే ఆర్డర్ చేయించుకోవాలి. లేదు అంటే గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తే ఇక్కడ ఏమైనా అవసరం పడితే కూడా టెస్టింగ్ చేస్తాం, చేసి తగు మెడికేషన్ కానీ అవి ఇస్తాము. కాకపోతే ఈ JN.1 వేరియంట్ గురించి ఎక్కువ ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పటికున్న మనకు సమాచారం ప్రకారం అది లైఫ్ థ్రెటనింగ్ కాదు. రైట్, ముఖ్యంగా ఈ జిల్లా ప్రజలకు నేను ఏం చెప్పబోతున్నాను సార్, ఈ J1 ఎట్లా ఎదుర్కోవాలని సూచనలు ఇవ్వబోతున్నారు? సో ఆల్రెడీ నేను చెప్పినట్టు ఏమైనా దగ్గు, జలుబు అట్లా ఉన్నవాళ్ళు ఫస్ట్
మాస్క్ వాడడము, డాక్టర్ని సంప్రదించడము, ఎక్కువ గ్యాదర్ కాకుండా ఉండడము, తర్వాత హాస్పిటల్స్ను అనవసరంగా సందర్శించడం. ఇప్పుడు పేషెంట్ ఉన్నాడు కానీ అదే వాళ్ళ మన హాస్పిటల్ అడ్మిట్ అయిన అనుకోని ఏదైనా ఆపరేషన్ కానీ దేని కొరకైనా, సో వాళ్ళు అనవసరంగా వచ్చి హాస్పిటల్లో సందర్శించడము, అక్కడ లేని ఇన్ఫెక్షన్స్ తీసుకురావడము లేకుంటే తీసుకుపోవడం అట్లాంటివి అయ్యే అవకాశం ఉంటుంది. సో అట్లా సందర్శించకుండా తగు జాగ్రత్తలు తీసుకొని ఎక్కువ గ్యాదరింగ్స్లో ఉన్నప్పుడు కూడా జాగ్రత్తతో గ్యాదర్ కావడము మా అడ్వైస్. థ్యాంక్ యూ. రైట్, మొత్తం మీద చూసుకున్నట్లయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా ఏదైతే జేఎన్-1 కొంత వేరియంట్ కరోనాకు సంబంధించిన కూడా అన్ని వెసులుబాట్లు ఉన్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఏదైతే ఆక్సిజన్కి సంబంధించి వెంటిలేటర్స్ కూడా బెడ్స్ ఉన్నాయని చెప్తున్నాం. ముఖ్యంగా ఈ కొత్త జేఎన్ వేరియంట్కు ఎలాంటి ఇబ్బంది పడకూడదు, ప్రజలు ఖచ్చితంగా మాస్క్ ధరించాలా, జనసాంద్రంలో తిరగకూడదు, ఖచ్చితంగా మాస్క్ ధరించి తెలియజేస్తున్నారు సూపరింటెండెంట్ సింతో రామకొండ, ఆ టీం మహబూబ్నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.